వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వరు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడికి ఉండేటటువంటి ఆ సెక్యూరిటీ, ఆ వ్యవహారాలు ఉండదు, ఆ బెనిఫిట్స్ ఉండవు, క్యాబినెట్ ర్యాంకు ఉండదు. వాట్ నెక్స్ట్? ప్లాన్ బి ఏంటి? ఆల్రెడీ సెక్యూరిటీ పరంగా ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటారు. నెంబర్ 1. ఇప్పుడు జగన్కి అంత సెక్యూరిటీ ఉంచుతారా, తీసేస్తారనే చూడాలి. సరే 900 కాదు 180 అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. అదైనా ఉంచుతారా లేదా, అప్పుడు జగన్ ఏం చేస్తారు, ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి అసెంబ్లీలో మరి ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి వెళ్తారా వెళ్ళరా? ఈ మిగతా నాయకులు అంటే 11 మంది ఇప్పుడు గెలిస్తే అందులో జగన్ కాకుండా 10 మంది ఉన్నారు. వాళ్ళలో మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి ఆయనే. కాకపోతే ప్రతిపక్ష పాత్రలో వీళ్ళ పాత్ర తక్కువ ఉంది. పెద్దిరెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా నిరూపించినటువంటి తక్కువ. ఇప్పుడు ఆ పాత్ర పోషించడానికి సిద్ధపడతారా? అట్లాగే ఇతర నాయకులకు సంబంధించి ఇది ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళలో సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వినియోగిస్తారా? జగన్ కూర్చుని మాట్లాడించాలి వాళ్ళతో. జగన్ కూర్చోకుండా మాట్లాడిస్తే వాళ్ళు ఎంత మాట్లాడినా ప్రయోజనం ఉండదు. మరి ప్లాన్ బి ఏంటి అనేది చూడాలి.